ప్రశ్న ఏమొచ్చిందంటే, నేను ధ్యానం చేస్తున్నా కదా, అటే వెళ్ళిపోతున్నా, మళ్ళీ నేను తిరిగి బయటకు వస్తానా అని. నేను ధ్యానంలోనే వెళ్ళిపోతున్నా, ఇంకా మళ్ళీ రాకపోతే ఒక్కొక్కసారి అనే ప్రశ్న అనేది. అది ఎట్లా ధ్యానం ముదిరితే అంటే, నువ్వు తీక్షణంగా ధ్యానం చేస్తున్నావు కాబట్టి, సాధన మంచి జరుగుతుంది కాబట్టి నీకు అట్లాంటి ఆలోచన వచ్చింది. అట్లాంటి ఆలోచన, అట్లాంటి ధ్యానమే చేయాలి. ప్రపంచాన్ని మర్చిపోయి, తన శరీరాన్ని మర్చిపోయి ధ్యానంలోనే ఉంటున్నాము. ఎక్కువసేపు ధ్యానంలో ఉండము. ఎట్లుంటాము? ఉంటాం, ప్రయాణం చేస్తాం. మళ్ళీ మనకు ప్రారంధ కర్మలు ఉన్నాయి, మనం తెచ్చుకున్న కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు ఆ కర్మలను అనుభవించాలంటే పనులు చేయాలి. కాబట్టి ఆ ప్రారంధ కర్మలు ఉంటే మళ్ళీ తిరిగి వస్తాం. జాగ్రత్త అవస్థలోకి వస్తామంటే మేలుకలోకి వస్తాం. మేలుకలోకి వచ్చి మళ్ళీ అక్కడ ధ్యానంలో దర్శించినటువంటి అన్నిటి సమక్షంలో ఈ జాగ్రత్త అవస్థలో పనులు చేసుకుంటాం. అట్లనే కొందరు యోగులు ఏం చేస్తారంటే ధ్యానంలోనే ఉండిపోతారు. యోగం ద్వారా ధ్యానంలోనే ఉండిపోయి వాళ్ళ శ్వాసని కుంభింపజేసి శ్వాస నియంత్రించి అట్లనే ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటారు వాళ్ళు. అయితే అవి కొన్ని యోగులకే అయితే వాళ్ళ కర్మలు అక్కడికి ఆగిపోతే, వాళ్ళ ప్రారంధ కర్మ అక్కడికి ఆగిపోతే వాళ్ళ ధ్యానము అంత తీక్షణంగా వెళ్ళిపోయి బ్రహ్మానందరం నుంచి కనెక్ట్ అయిపోయి వాళ్ళ విశ్వంతో కనెక్ట్ అయిపోయి ఆ శరీరం లోపల లేకుండా ఉండి మొత్తం బ్రహ్మ పదార్థంగా మిగిలిపోతారు. శరీరం పాడవపోదు. ఇప్పుడు చూడు, చాలా హిమాలయస్లో అక్కడ అంటారు, మన పెద్దలు చెప్తారు మనకి, ఏం చెప్తారు, ఋషులు మునులు ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇట్లా తపస్సు చేస్తుంటారు, చూసినాము అంటారు. వాళ్ళు ఎట్లా కనిపిస్తారంటే వాళ్ళు ధ్యానంలోనే ఉండిపోతారు. మళ్ళీ జాగ్రత్త అవస్థలకు రారు. ఇంకా ధ్యానంలోనే తురియాతీత అవస్థకు వెళ్తారు. తురియాతీత అవస్థ, ఇంకా పరబ్రహ్మంలో లయమైపోయింటారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ప్రారంధం లేదు కాబట్టి తిరిగి రారు. ఒకవేళ ప్రారంధ కర్మలు ఇంకా ఉన్నాయి, ఇంకా పనులు చేయాలి మనము అన్నప్పుడు మనకుంటే మనం జాగ్రత్త అవస్థలకు వస్తాం, నిత్య కర్మలు చేస్తూ ఉంటాం. ధ్యానంలో లభించిన జ్ఞానంతో మనం ధ్యానం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది కదా, ధ్యానంలో లభించిన జ్ఞానంతో జాగ్రత్త అవస్థలకు వచ్చి మనం ప్రపంచంలో వ్యవహారాలలో ఆ జ్ఞానంతో మనం పనులు చేసుకుంటూ బతుకుతుంటాం. మనం అట్లనే వెళ్ళిపోతామా? నీ కర్మలు అయిపోతే ధ్యానంలో నువ్వు కూర్చున్న దగ్గరనే సమాధి స్థితి పొందుతావు. అంటే తురియాతీత అవస్థకి వెళ్ళిపోయి లయం అయిపోతావు. అదే నేను అట్లా అనిపించింది. ఇంకో విషయం ఇక్కడనే ఇంకోటి కూడా అనాలి.